శ్రీస్తుతి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ భవానీ శంకర స్వామి వారి ఆలయం కర్కాటక రాశి పుష్యమి నక్షత్రం 3వ పాదానికి సంబంధించిన ఆలయం. ఇది వేళంగి గ్రామంలో ఉంది. అందరికీ నమస్కారం. ఇవాళ నేను ఒక కొత్త విషయాన్ని చెప్పదలుచుకున్నాను. ఏమిటంటే, మనకి 12 రాసులు ఉన్నాయి. జనరల్గా వారఫలాలు చూసుకోవడం, ఉగాది నాడు ఆదాయ వ్యయాలు చూసుకోవడం, ఇలాంటివన్నీ ఒక నమ్మకాలు ఉన్నాయి మన అందరికీ. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, మనకి తూర్పుగోదావరి జిల్లాలో ద్రాక్షారామం ప్రసిద్ధ శైవ క్షేత్రం. అంటే పంచారామాల్లో ఒకటి. అయితే మనం ఆ గుడికి వెళ్ళడం, అభిషేకం చేయించుకోవడం అనేది అనాదిగా వస్తున్నది, మనకి అనుభవమే. కానీ దాని చుట్టూ, అంటే ద్రాక్షారామం గుడి చుట్టూ 108 శివలింగాలు ప్రతిష్ఠించి గుళ్ళు కట్టారన్న సంగతి చాలా మందికి తెలియదు. ఈ గుళ్ళు ఏమిటంటే, ఇప్పుడు మనకి 12 రాసులు ఉన్నాయి. అంటే మేషం, మకరం, ధనుస్సు ఇలాగా. అయితే ప్రతి రాశికి 4 పాదాలు ఉంటాయి. వాటిని నక్షత్ర పాదాలు అంటారు. ఇప్పుడు ఈ నక్షత్ర పాదాలు, ప్రతి నక్షత్ర పాదానికి ఒక గుడి చొప్పున మొత్తం ద్రాక్షారామం చుట్టూ ఉన్నాయి. ద్రాక్షారామం అభిషేకం ఎలాగైతే చేయించుకుంటున్నామో అలాగే మన రాశి ఏదైతే, ఇప్పుడు ఉదాహరణకి నా రాశి మేషం, నా నక్షత్రం భరణి. భరణి నక్షత్రం 1వ పాదం నాదైనప్పుడు నా రాశికి కల ఊరు ఏమిటంటే కోలంక అనే ఊర్లో నా రాశికి సంబంధించిన శివాలయం ఉన్నది. సోమేశ్వర స్వామి ఆలయం అది. సో నేను అక్కడికి వెళ్ళి అభిషేకం చేయించుకుంటే మంచిది. ఇలాగా ఎవరి రాశి వాళ్ళ నక్షత్రాన్ని బట్టి ఈ ఏర్పాటు జరిగింది. దీన్ని భీమసభ అని అంటారు. అంటే అనాదిగా ఇది ఉన్నది. ద్రాక్షారామంలో ఉండే శాసనాల్లో కూడా దీని ప్రస్తావన ఉందని ప్రసిద్ధ వాస్తు పండితులు నాకు చెప్పడం జరిగింది. తప్పకుండా అవకాశం ఉన్న మేరకు, అవకాశం ఉన్న వాళ్ళకి, మీ మిత్రులకు కానీ బంధువులకు కానీ ఈ విషయం తెలియజేయండి. ఎందుకంటే ఇంత విశేషమైన విషయం మనం ప్రచారం చేయదగ్గది. ఇలా ప్రతి రాశికి వాళ్ళ నక్షత్రానికి ఒక గుడి ఉంది. అవసరమైన వాళ్ళు అక్కడికి వెళ్ళి అభిషేకాలు, పూజలు, పునస్కారాలు చేయించుకుంటే మంచిది అని మన నమ్మకం. అంచేత సెలవు తీసుకున్న. శుభం భూయాత్. శివోహం. శ్రీ భవానీ శంకర స్వామి వారి ఆలయం కర్కాటక రాశి పుష్యమి నక్షత్రం 3వ పాదానికి సంబంధించిన ఆలయం. ఇది వేళంగి గ్రామంలో ఉంది. పాద శివలింగ స్థాన వివరాలు. ద్రాక్షారామ క్షేత్రానికి ఈశాన్యం దిశగా సుమారు 16 కిలోమీటర్ల దూరంలో వేళంగి అనే గ్రామం ఉంటుంది. ఇది కాకినాడ జిల్లా కరప మండలంకు చెందింది. రామచంద్రాపురం కరప రోడ్డులో వేళంగి బస్టాప్ లేదా కూరాడ సెంటర్ ఉంటుంది. వేళంగిలో శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత భవానీ శంకర స్వామి శివాలయం ఉంది.
శ్రీ భవానీ శంకర లింగము భీమసభలోని 108 శివలింగాలలో ఒకటిగా ప్రతీతి. వేలంగి గ్రామంలో శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత భవానీ శంకర స్వామి ఆలయం ఉంటుంది. రామచంద్రాపురం నుంచి కాకినాడ వైపు వెళ్లే బస్సులు వేలంగి మీదుగా ఉంటాయి. వేలంగి బస్టాప్కు దక్షిణంగా సుమారు 800 మీటర్ల దూరంలో తుల్యభాగ నదీ తీరంలో భవానీ శంకర స్వామి ఆలయం ఉంటుంది. ఆలయం చాలా ప్రాచీనమైనది. పిఠాపురం మహారాజు వారు మరియు గ్రామస్తుల సహకారంతో ఆలయ పునరుద్ధరణ జరిగింది. ఆలయంలో గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నాగబంధము ఉంటాయి. శ్రీ భవానీ శంకర స్వామికి నిత్యం అర్చనలు జరుగుతుంటాయి. స్వామివారి కళ్యాణోత్సవాలు మాఘశుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగుతుంది. శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు, సుబ్రహ్మణ్య షష్ఠి అత్యంత వైభవోపేతంగా జరుగుతాయి. శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ మహాసరస్వతయే నమః, శ్రీ గురుభ్యో నమః. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం వర్షమభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికపరిణిభం పార్వతీశం నమామి. వేలంగి గ్రామం శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత భవానీ శంకర స్వామి వారి దేవస్థానం, కరప మండలం, కాకినాడ జిల్లా. ఇది ఈ స్వామి పేరు బాలా త్రిపుర సుందరి సమేత భవానీ శంకర స్వామి. ఈయన ద్రాక్షారం భీమ మండలం నక్షత్ర శివాలయాలకు సంబంధించి పుష్యమి నక్షత్రం 3వ పాదానికి సంబంధించింది. ఈ స్వామివారికి బ్రహ్మసూత్రం కలిగి ఉన్నారు. ఈయన ఈ బ్రహ్మసూత్రం వల్ల ఏమిటంటే, ఏదైతే మనం ఒకసారి చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో, అదే 100 సార్లు చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో ఒకసారి చేస్తే ఆ ఫలితాన్ని ఇచ్చేటువంటి స్వామి అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవి. ఈ ఆలయం దాదాపు 400 సంవత్సరాల క్రితందని పెద్దలు చెప్తూ ఉన్నారు. పిఠాపురం మహారాజు వారు ఈ దేవాలయాన్ని ప్రతిష్ఠించారు. భీమ మండలంలో ఈ బాలా త్రిపుర సుందరి సమేత భవానీ శంకర స్వామి వారి క్షేత్రం, వేలంగి గ్రామంలో ఉన్నటువంటి క్షేత్రం పుష్యమి నక్షత్రం 3వ పాదానికి చెందినది, కర్కాటక రాశికి చెందినది. ఈ నక్షత్రం వారు ఇక్కడికి వచ్చి ఈశ్వరుడికి అభిషేకం, తర్వాత అమ్మవారి కుంకుమార్చన చేయించుకుని వారి కోరికలు సిద్ధిస్తాయని చాలా మంది భక్తులు విశేషంగా ఈ యొక్క అభిషేకాలకు వచ్చి పుష్యమి నక్షత్రం 3వ పాదం రోజు స్వామివారికి అభిషేకం చేసి తీర్థ ప్రసాదాలు తీసుకుని వారి మొక్కులను చెల్లిస్తూ ఉంటారు. రామచంద్రాపురం కాకినాడ బస్సులు వయా వేలంగి మీదుగా ఉంటాయి. వేలంగి బస్ స్టాప్ వంతెన వద్ద దిగాలి. సుమారు 800 మీటర్ల దూరంలో భవానీ శంకర స్వామి ఆలయం మరియు శ్రీ రామాలయం ఒకే ప్రాంగణంలో ఉంటాయి. తప్పకుండా అవకాశం ఉన్న మేరకు, అవకాశం ఉన్న వాళ్ళకి మీ మిత్రులకు కానీ బంధువులకు కానీ ఈ విషయం తెలియజేయండి. ఎందుకంటే ఇంత విశేషమైన విషయం మనం ప్రచారం చేయదగ్గది. ఇలా ప్రతి రాశికి వాళ్ళ నక్షత్రానికి ఒక గుడి ఉంది. అవసరమైన వాళ్ళు అక్కడికి వెళ్ళి అభిషేకాలు, పూజలు, పునస్కారాలు చేయించుకుంటే మంచిది అని మన నమ్మకం. అంచేత సెలవు తీసుకున్న. శుభం భూయాత్. శివోహం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం శ్రీస్తుతి టీవీని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంటను కొట్టండి.